అరే బిఫర్ బోల్ట్ బిఫర్ బ్రేవ్ బిఫర్ బ్లాక్ రాన్ నువ్వు వైట్ అండ్ వైట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా, ఒకసారి ఇన్స్టాగ్రామ్లో చూడండి, చాలా బాగుంటుంది. లాస్ట్లో కూడా బాగుంటూ ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో అనేది మన సబ్స్క్రైబర్ నాకు మార్నింగ్ నుంచి అల్లు అర్జున్ సార్ వీడియో అయితే పంపించారు. ఒక 10-15 మెంబర్స్ పంపించారు. ఓకే, బాగా నచ్చింది నాకు. మెయిన్ లిరిక్ బాగుంది. ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే నేను ఫస్ట్ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. మీకు డిస్క్రిప్షన్లో అయితే అమెరికన్ క్యాప్టెన్ ఫాంట్ మీ దగ్గర ఉంటే చాలా మంచిది, లేకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేసుకోండి. ఓకే, మీరు వేరే ఫాంట్ యూజ్ చేసినా కూడా చాలా మంచిదే, మీ చాయిస్ అది. ఓకే, కానీ ఈ ఫాంట్ అయితే బాగుంది. నేను చెప్పాను కదా అల్లు అర్జున్ సార్ వీడియోలో కూడా ఇదే ఫాంట్ ఉంటే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ప్రాజెక్ట్లో 2 ఇచ్చాను. ఎందుకంటే ఇందులో ఫొటోస్ అనేది రెండు సార్లు, అంటే ఒకటే ఫోటో కానీ రెండు సార్లు యాడ్ చేసిన అక్కడ కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి 2 ప్రాజెక్ట్గా అయితే కన్వర్ట్ చేసిన. ఓకే, ఇది అయితే మనకు ఫస్ట్ ప్రాజెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ నెంబర్ 2ని సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ ఇక్కడ సెలెక్ట్ ఆల్ లేయర్స్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసి మొత్తం 12 లేయర్స్ ఉంటుంది. ఆ 12 మొత్తం మీరైతే కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అయితే 1 అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా ఏం చేస్తారంటే 4 సెకండ్, ఓకే 4 సెకండ్ ఉంది కదా, 4 సెకండ్ ఇక్కడ బీట్ మార్క్ కూడా కనిపిస్తుంది, డిస్టర్బెన్స్ లేకుండా ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చి పేస్ట్ చేయండి. ఓకే, బీట్ మార్క్ దగ్గర పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకైతే పర్ఫెక్ట్గా అయితే ఓకే రైట్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గ్రూప్ ఉంటుంది, దాని కింద ఒక ఫోటో ఉంటుంది. 2 సేమ్ ఫోటో యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. మీకైతే ఒక ఇది చెప్తాను, దాన్ని బట్టి మీరు యాడ్ చేసే చాలా సులువుగా అయితే ఉంటుంది. ఓకే ఓకే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే కింద ప్లస్ సెకండ్ మీడియాకి వెళ్ళి సంథింగ్ ఏదైనా ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఈ ఫోటో సెలెక్ట్ చేసి కరెక్ట్గా జూమ్ చేసి ఇలాంటి మీరైతే 16:9 ఫోటో అయితే ఒక 4 ఫొటోస్ కట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా మీరు కట్ చేసిన తర్వాత ఇందులో మీరు రీప్లేస్ పెట్టినా కూడా చాలా చాలా సులువుగా ఉంటుంది. ఈ వీడియోలో యూస్ అయ్యేది 4 ఫొటోస్ మాత్రమే. ఓకే, ఇప్పుడు కింద ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి నేను ఒక ఫోటో అయితే చేంజ్ చేస్తాను. ఇప్పుడు కట్ చేసిన ఫోటో చేంజ్ చేసిన. ఓకే, మళ్ళీ ఈ గ్రూప్లో ఉన్న ఫోటో కూడా సేమ్ ఫోటోని యాడ్ చేయాలి. ఓకే, ఎందుకంటే అది ఒక బ్లాక్ అండ్ వైట్లో అయితే వస్తుంది కాబట్టి దాన్నే మళ్ళీ యాడ్ చేస్తా. ఎఫెక్ట్ అనేది కరెక్ట్గా యాజిటీగా వచ్చేస్తుంది, మీకు ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా. ఓకేనా, చూశారు కదా, కరెక్ట్గా వచ్చేస్తుంది, బాగా సెట్ అయిపోతుంది. మీరు పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఏం లేదు. కాబట్టి ఇక్కడ 4 గ్రూప్స్ ఉంటుంది, 4 గ్రూప్స్లో 4 ఫొటోస్ యాడ్ చేయండి, వేరేవి. గ్రూప్ కింద డౌన్లో ఉంటుంది కదా, ఆ ఫోటో కూడా సేమ్ ఫోటో యాడ్ చేయండి. మీకు ఆటోమేటిక్గా ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. XML వాళ్ళు కూడా అర్థం చేసుకోండి. ఓకేనా, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు లిరిక్స్ అయితే ఉంటుంది. ఓకే, నేను బై మిస్టేక్లో మీకు 4 సెకండ్ చెప్పాను కదా, సారీ, ఇక్కడ బై మిస్టేక్లో చాలా ఇది అయింది ఇక్కడ. ఓకే, నేను 4 సెకండ్ బై మిస్టేక్లో చెప్పాను. 6 సెకండ్ 11 మిల్లీ సెకండ్ ద్వారా పేస్ట్ చేయండి. ఎందుకంటే నేను బై మిస్టేక్లో చూసుకోలేదు లిరిక్స్ అనేది. 6 సెకండ్ 11 మిల్లీ సెకండ్ ద్వారా వచ్చి పేస్ట్ చేయండి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ఫోటో. ఓకే, కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి మీరు ప్రతి ఒక్క ఫోటోని చేంజ్ చేసుకుంటే మీ ఎడిటింగ్ అయితే మ్యాక్సిమం కంప్లీట్ అవుతుంది. ఒక ఫోటో యాడ్ చేసినా కూడా చాలా బాగా సెట్ అవుతుంది. ట్రై చేయండి, చాలామందికి ఒక ఫోటో యాడ్ చేయడం ఇష్టం ఉంటుంది కాబట్టి అలా ట్రై చేసినా నో ప్రాబ్లం. ఓకే, ఇంతే, ఈ వీడియోని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.